నమస్తే అందరికీ. ఈరోజు నేను నా ఫ్రెండ్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం రండి. 700 grams ఆఫ్ చికెన్ ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో తగినంత కారం, నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసాను, కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఒక చిల్లీ మొత్తం వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. పీసెస్కి మంచిగా సాల్ట్ కారం పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. అలానే ఇందాక ఆనియన్ వేసిన ఆయిల్లోనే మనం బిర్యానీ ఆకు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా అన్నీ కొంచెం ఫ్రై అయ్యాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అలా ఆయిల్ తేలే వరకు ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టుకోవద్దు. చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో చేయాలి. అందులోపు కొంచెం కొబ్బరి గసగసాల పేస్ట్ వేసినాక మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ సిమ్లో కుక్ చేయాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు బగారా రైస్ కోసం చూద్దాం. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు వేసుకోవాలో చూపించినట్టుగా కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా రోస్ట్ అయ్యాక కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసాక అవి కూడా వేగాక తగినంత నీళ్ళు వేసుకోవాలి. మేమైతే 4 కప్స్ రైస్ తీసుకున్నాం, దానికి 8 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి, నేను మీకు చూపించలేదు యాడ్ చేసేటప్పుడు. యాడ్ చేశాక కొంచెం వాటర్ బాయిల్ అయ్యే ముందు రైస్ వేసుకోవాలి. వేసుకున్నాక దమ్ పెట్టేసుకోవాలి. వేడి వేడి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.